నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దాదాపు వచ్చిన ఏడాదిలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను హక్కులను చేర్చుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అంటూ రేపు సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. సో మనతో పాటు అయితే ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా చనగాన దయాకర్ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది. సో అధికార ప్రతినిధి అయినటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి చనగాన దయాకర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, నిజంగానే విద్యార్థి లోకం మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఉందా? ఎందుకంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా భర్తీ కార్యక్రమాలు చేసిందా లేదా అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏం నిజంగానే మరి ఈరోజు అంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను హక్కును చేర్చుకుని 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ కల్పించిన ఏడాది కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఈ సభ ఏర్పాటు చేశారు. సో నిజంగానే అంత విద్యార్థి లోకం కూడా మీకు సపోర్ట్గా ఉందా? నిరుద్యోగుల విషయంలో చాలా ఇష్యూస్ మీ మీద అంతకుముందు వచ్చినాయి, దాన్ని కూడా మీరు కొన్ని ఫేస్ చేశారు. సో ఈరోజు నిరుద్యోగ లోకం అంతా కూడా ఈరోజు మీకు సపోర్ట్గా ఉందా లేదా? ఎందుకంటే 50,000 ఉద్యోగాలు భర్తీ చేసామంటున్నారు, ఎంతవరకు సఫలీకృతం చేయగలిగారు? అంటే 10 ఏళ్లలో మొదటగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ఉద్యోగాల కల్పన కోసం. నిరుద్యోగులు మొదటగా మనకు ఉద్యోగాలు అన్యాయానికి గురైన కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనే ప్రధానమైన ఎజెండాతోనే విద్యార్థి లోకం అంతా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో కూడా కేసీఆర్ 10 ఏళ్ళు పాలించి విద్యారంగాన్ని నిరుద్యోగుల్ని ప్రధానంగా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిరుద్యోగులకు అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి వెనువెంటనే దాదాపు 54,143 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఒక పోరాట కేంద్రం కాబట్టి, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక మంచి సంకేతం ఇవ్వాలి. ఒక ఏడాది పాలనలోనే ఇంత గొప్ప విజయం సాధించినటువంటి చరిత్ర, ఇంకా 4 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగాలలో కూడా ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేసి ఇలా డిగ్రీ నుంచి పీజీ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కూడా ఉద్యోగ అవకాశాలకు తన కాలేజీలలోనే ఉపాధి పెంచాలనే అవకాశంతో నేను ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇది నిరుద్యోగుల నిర్మూలన దిశగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపే ప్రభుత్వం. ఇది నిరుద్యోగుల పక్షపాతి ప్రభుత్వం లాగా ముందుకెళ్తా ఉంది. మీరు ఏడాది క్రమంలో మీరు చూడండి, ఎక్కడ కూడా నోటిఫికేషన్ల కోసం ఉద్యమాలు లేవు, పోరాటాలు లేవు, ఎక్కడ కూడా లేవు. ముఖ్యమంత్రి గారు పదే అనేక మీటింగ్లు అంటారు, ఎక్కడ మీరు ఉద్యమాలు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, మీకు ఉద్యోగాలు కల్పించడం ఇది ప్రభుత్వాల బాధ్యత, మేము మీ బాధలు తెలుసు, మీ కన్నీళ్ళు తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఒక పోరాట యోధుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఫలితాలు ఎలా ఉంటాయో మీరందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఒక ఏడాదిలోనే 62,000 కోట్లను ఇవాళ సంక్షేమ పథకాలకు పెట్టారు. కేసీఆర్ చేసిన అప్పులకే 60,000 కోట్లు పైగా ఈరోజు అప్పులు చెల్లించినటువంటి వడ్డీలు కట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మహిళలు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరి జీవితాలలో వెలుగులు నింపే ఈ ప్రభుత్వం ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం, కొట్లాడి తెచ్చుకున్న ప్రజల ప్రభుత్వం. కాబట్టి ఇది ప్రజలకు ఒక జవాబుదారిగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం దిశగా ఒక సైనికుల్లాగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఒక సైనికుల్లాగా ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పాలన మొత్తం కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి మొత్తం కూడా ఒక దోపిడికి గురై తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా లోటుపాటు గురైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణను పునర్నిర్మాణం వైపు, తెలంగాణను అభివృద్ధి వైపు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే వైపు, ఒకవైపు మహిళా అభివృద్ధి, రైతాంగ జీవితాల్లో వెలుగులు నింపడానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరాల తరబడి 10 ఏళ్లలో యూనివర్సిటీలలో నియామకాలు లేవు, వీసీలు లేరు, అనేక రకాలుగా అస్తవ్యస్తం అయిపోయి నిధులైనటువంటి సందర్భంలో ఇవాళ వెనువెంటనే వీసీలు కల్పించి నిధులు కల్పించి నియామకాల కోసం కూడా ఒక కమిటీని వేసి ఇవాళ ఒక భర్తీ చేసే ప్రభుత్వంలా కనిపిస్తూ ఉంది. కాబట్టి 25,000 మెగా డిఎస్సిఎస్ అని చెప్పేసి అన్నారు, కానీ అటువంటి పరిస్థితులు ఏం జరగలేదు. వాళ్ళు వెళ్తే ఒక 6,000 చిల్లర ఎంతో నోటిఫికేషన్ వేసి వెళ్తే అవి మేమే ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పేసి వాళ్ళు రకరకాల ఎలిగేషన్స్ మీ మీద చేస్తూ ఉన్నారు. సో దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 2 సార్లు మాత్రమే డిఎస్సి ఇవ్వగలిగాడు 10 ఏళ్లలో. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే
ఇవాళ మొత్తం కూడా 11,000 పోస్టులు 56 రోజులలో భర్తీ చేసి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకు టీచర్లుగా నియామకాలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన ఘట్టంలాగా మనం భావించాలి. ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో ఒక 56 రోజులలో గొప్ప మనం నియామకాలు ఇవ్వగలిగినాం. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్లో 16,000 పోస్టులు భర్తీ చేసింది. ఇవాళ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో కూడా 6,000 పోస్టులను భర్తీ చేసింది. ఇవాళ గ్రూప్ 4 8,000 పోస్టుల్ని పెద్దపల్లిలో ఒక పెద్ద సభను పెట్టి వాళ్ళకి భర్తీ చేసింది. ఇవాళ నర్సింగ్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అనేకమైన తెలంగాణలో ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఇవాళ ఒక చిత్తశుద్ధితోనే పారదర్శకంగా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా విద్యార్థులకు విశ్వాసం కలిగించేలా ఇలా పరీక్షలు ఉన్నాయి. కేసీఆర్ పాలనలో పరీక్షలు రాయాలంటే భయం, కేసీఆర్ హయాంలో పరీక్షలంటే ఉద్యోగాలంటేనే ఒక ఆందోళన. కాబట్టి ఈ ఆందోళన లేదు, భయం లేదు. ఇవాళ నిరుద్యోగుల పట్ల ఒక చిత్తశుద్ధితోని ఒక అంకురార్పణ దీక్షతోని ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ 1023 గురుకులాలకు ఇవాళ టీచర్లు ఇచ్చింది, నిధులు ఇచ్చింది, డైట్ ఛార్జీలు ఇచ్చింది, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చింది. ఇవాళ అద్భుతమైన ఘట్టం. దేశ చరిత్రలోనే ఇవాళ గురుకులాల కార్పొరేట్ ధీటుగా ఇవాళ గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాలు ఇవాళ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు అంటే ఎట్లా ఉండాలో ఇలా అంతా ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. గతంలో పాలన ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు పాలించమంటే ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ నడుస్తుంటే కూడా కేసీఆర్ లాంటి వచ్చి ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా మాట్లాడతారని తెలంగాణ సమాజం ఎదురు చూస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాని ఈ ప్రతిపక్ష దద్దమ్మలకు ప్రజాపాలన గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని కూడా నేను భావిస్తా ఉన్నాను. సో మరి విద్యార్థి లోకానికి ఈరోజు మీరు ఏదో చేసామని చెప్తా ఉన్నారు. మరి గతంలో విద్యార్థుల మీద మీరు చేసినటువంటి ఏదైతే ఆ దాడి ఏదైతే ఉందో, అంటే డిఎస్సి విషయంలో కావచ్చు, గ్రూప్స్ విషయంలో కావచ్చు, పోస్ట్ పోన్ చేయమంటే కూడా కొంచెం చేయలేని పరిస్థితి ఉంది. సో దానికి రకరకాల ఇష్యూస్. ఇలా ఈ ప్రభుత్వం వ్యక్తుల కోసం పనిచేయదు, వ్యవస్థ కోసం పనిచేస్తుంది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. 90% మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాశారు. పరీక్షలు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి తప్ప దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెజార్టీగా నిరుద్యోగులకు న్యాయం జరగడం కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొన్నటిదాకా గ్రూప్ 1 కూడా వాయిదా వేయాలని, రద్దు చేయాలన్నారు. ఇదే కేటీఆర్ తీసుకుపోయి ఢిల్లీలో పోయి కేసు వేయించాడు, 50 లక్షలు ఖర్చు చేశాడు. జీవో 29 సవాల్ చేయకుండా గ్రూప్ 1 రద్దుని సవాల్ చేశారు. ఆ రద్దును సవాల్ చేసిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై కానీ నిరుద్యోగులు పట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టులో కేసులు వేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా కుట్రలు చేస్తూ ఉన్నాడు. కుట్రలు చేసి దీని మీద కూడా ఒక సెంటిమెంట్ రాజకీయాలు చేసి మేమేదో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నాం డ్రామా చేస్తే డ్రామారావు కథ భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఇష్యూస్ ఏం లేవు కదా, మిమ్మల్ని పూర్తిగా నమ్మే స్థాయి స్టూడెంట్స్ మిమ్మల్ని ఆ స్థాయిలో ఉన్నారా లేదా? ఎందుకంటే దాని మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, దాంట్లో పూర్తిగా క్లారిఫికేషన్ లేదా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కావాలని ఏ విద్యార్థులు, నిరుద్యోగులు లేకపోతే ఏ రాజకీయ పార్టీలు పెద్ద డిమాండ్ చేయలేదు. కానీ ప్రజల అవసరం, నిరుద్యోగుల అవసరం. ఇది ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఏడాది ప్రతి ఖాళీలని ఒక జాబ్ క్యాలెండర్ కావాలని ఇలా ప్రభుత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి జాబ్ క్యాలెండరు 30 ఏళ్ల తర్వాత తెలంగాణలో జాబ్ క్యాలెండర్ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా లేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ చేసి దాని విధి విధానాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒక సిన్సియారిటీ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి ఇవాళ ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చేయాలని, ఎక్కడ కూడా తప్పిదాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక బలమైన ముందు చూపుతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రతి ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా చూపిస్తుంది. జాబ్ క్యాలెండర్ విధి విధానాలు లేదా అసెంబ్లీలో తయారు చేసినప్పుడే ఖాళీలు చూపించదు. ఒక జీవోని ఒక బిల్లు వచ్చినప్పుడు దాని విధి విధానాలు డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీలను చూపిస్తుంది, నోటిఫికేషన్లు చూపిస్తుంది, పరీక్ష తేదీలను వెల్లడిస్తుంది. దానికి ఒక ఏ వ్యవస్థ ఎక్సైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా? ప్రతి తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఖాళీలను కూడా భర్తీ చేస్తూ ఉంది. కేటీఆర్ రాష్ట్రం ఉండబోతుంది ఫైనల్గా అది పోలీసులు చూసుకుంటది. అది ఈడీ ఏసీబీ చేతిలో ఉంది కాబట్టి చట్టబద్ధత, చట్టం అనేది ఎవరికి కూడా చుట్టం కాదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుంది. బహిరంగ సభకి ఎంతమంది రాబోతున్నారు? భారీ ఎత్తున వస్తారు. తెలంగాణలో ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత లబ్ధి పొందినటువంటి నిరుద్యోగులలో పూర్తి విశ్వాసం ఉంది, ఆనందం ఉంది. ఇక్కడ లైబ్రరీలో చదివే నిరుద్యోగ యువత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి అనేక మంది, వేలాది మంది నిరుద్యోగుల యువత పాల్గొనబోతా ఉన్నారు. దీనికి చీఫ్ ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు రాబోతా ఉన్నారు. ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, విద్యార్థి నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వామి. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన. దీనికి ఒక ధన్యవాదాలు, కృతజ్ఞతగా మనం తెలపబోతా ఉన్నాం. థ్యాంక్ యూ దయాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.